హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో ప్లేన్ మిర్రర్స్లో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో ఒక ప్లేన్ మిర్రర్లో స్పీడ్ ఆఫ్ ఇమేజ్ అండ్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో మనం నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ఒక ప్లేన్ మిర్రర్ లో స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్, స్పీడ్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుందో మనం ఈ రోజు ప్రూవ్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి అంటే రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ ఎవరికైతే బాగా గుర్తుంటుందో సో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఎం అనే ఒక మిర్రర్ ని తీసుకున్నాను. ఎప్పట్లాగానే ఎం అనే ఒక మిర్రర్ ని తీసుకున్నాను. దీని ముందు 4 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక చిన్న ఆబ్జెక్ట్ నుంచాను. సో మిర్రర్ నుండి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ మిర్రర్ కి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది కదా. సో డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ కూడా ఏమవుతుంది, 4 మీటర్స్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ నుంచి 4 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది కదా, దీన్ని నేను 2 మీటర్స్ ముందుకు జరిపాను. సో 2 మీటర్స్ డిస్టెన్స్ నేను ముందుకు జరిపాను. సో కొత్త ఆబ్జెక్ట్ ఓ డాష్. మరి ఆబ్జెక్ట్ 2 మీటర్స్ ముందుకు వచ్చినప్పుడు ఇమేజ్ కూడా ఏమవుతుంది, 2 మీటర్స్ టువార్డ్స్ ద మిర్రర్ వస్తుందా, అవే ద మిర్రర్ వస్తుందా? సో టువార్డ్స్ ద మిర్రర్ వస్తుంది. ఎందుకంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్. సో ఇది కూడా ఏమవుతుంది, ఇమేజ్ కూడా 2 మీటర్స్ ముందుకు వచ్చేస్తుంది. సో న్యూ ఇమేజ్ ఐ డాష్ ఈజ్ టువార్డ్స్ ద మిర్రర్. సో ఐ డాష్ అనేటువంటి ఇమేజ్ టువార్డ్స్ ద మిర్రర్. సో డిస్టెన్స్ 2 మీటర్స్, ఇక్కడ 2 మీటర్స్. డిస్టెన్స్ ఆఫ్ న్యూ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ న్యూ ఇమేజ్. సో ఆబ్జెక్ట్ షిఫ్ట్స్ టువార్డ్స్ ద మిర్రర్, ఇమేజ్ ఆల్సో షిఫ్ట్స్ టువార్డ్స్ ద మిర్రర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక ఏం చేశాను, ఆబ్జెక్ట్ నేను 2 మీటర్స్ ముందుకు జరిపాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మిర్రర్ ని ఇక్కడ నుంచి 2 మీటర్స్ ముందుకు జరుపుతాను. ఈ మిర్రర్ ని, ఈ ఎం అనే మిర్రర్ ని 2 మీటర్స్ ముందుకు జరిపితే ఇక్కడ ఏమవుతుంది, ఎం డాష్ అవుతుంది. అంటే ఇక్కడ 2 మీటర్స్ ముందుకు జరిపాను. అయితే ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడ 2 మీటర్స్ నేను అటువైపు ముందుకు జరిపినప్పుడు ఇమేజ్ కూడా అదే 2 మీటర్స్ డిస్టెన్స్ లో ఫామ్ అవ్వాలి కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐ అనేటువంటి ఇమేజ్ సో ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇది ఐ డాష్ అవుతుంది. సో న్యూ ఇమేజ్ ఇక్కడ ఐ డాష్ అవుతుంది. న్యూ మిర్రర్ 2 మీటర్స్ డిస్టెన్స్ లో జరిపాను, ముందుకు జరిపాను. ఓకే స్టూడెంట్స్, మనం మిర్రర్ ని తన పొజిషన్ కొంచెం ముందుకు మార్చినప్పుడు ఇమేజ్ ఏమైంది, ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఏమైంది, 4 మీటర్స్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, అంటే మొత్తం ఏమైంది, టోటల్ డిస్టెన్స్ 4 మీటర్స్ అయింది. అంటే డిస్టెన్స్ ఆఫ్ న్యూ ఇమేజ్ ఏమైంది, 4 మీటర్స్ అయింది. ఎప్పుడు మనం మిర్రర్ ని కొంచెం ముందుకు చేంజ్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఇమేజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద మిర్రర్.